రాజమండ్రి వద్ద పుష్కర ఘాట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. రేపటి నుంచి పుష్కరాలు ప్రారంభం అవుతున్నప్పటికీ సోమవారం కావడంతో ఈ రోజు నుంచే పుణ్య స్నానాలు చేస్తున్నారు భక్తులు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. రాజమండ్రిలో గోదావరి పుష్కర ఘాట్లో ఉన్నాము. పుష్కరాలు ప్రధానంగా జరిగే ఘాట్ ఇది. పుష్కర సమయానికి ఒకరోజు ముందు ఇప్పుడు మనం చూస్తున్నాం, వేలాదిగా జనాలు వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పుష్కర సమయం గడియలు ఆసనమయ్యాయని ఒకవైపు, అదేవిధంగా వాళ్ళు సోమవారం కావడంతో భారీగా ఇక్కడికి వచ్చి పుష్కర స్నానాలు చేస్తున్నారు. ఇప్పటికే పుష్కరాలు మొదలైపోయాయేమో అన్న పరిస్థితి మనకి ఇక్కడ చూస్తే కనిపిస్తుంది. అంటే కేవలం రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాదు, దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు స్నానాలు చేస్తున్నారు. ఏమో పుష్కరాలు రేపు ప్రారంభం అవుతాయి కదా, ముందే ఎందుకు స్నానాలు చేస్తున్నారు? అసలు ఈరోజు సోమవారం కదండి, మంచిదని చెప్పేసి ఇవాళ వచ్చండి. ఫస్ట్ పుష్కరాల్లో స్నానం చేయడం వల్ల కలిగే పుణ్యఫలం ఏంటి? చాలా పుణ్యం వస్తుందండి. దానివల్ల ఇది రెండో పుష్కరం అండి మాకు వచ్చేది. ముందు 10 సంవత్సరాల కింద మాది విజయనగరం అండి. ముందే బంధువుల ఇంటికి వచ్చామండి. ఇక్కడ స్నానం చేయడం చాలా ఆనందంగా ఉంది, పుణ్యం కూడా వస్తుంది అనేసి వచ్చామండి. చాలా పుణ్యం, కొన్ని జన్మల నుండి చేసిన పుణ్యం సంపాదించుకోవచ్చని మేము పుష్కర స్థానానికి వచ్చామండి. నాకు తెలిసి ఇది 3వ పుష్కరం అండి. చాలా కన్నుల పండుగగా ఉన్నదండి. నాకు ఇది 2వ పుష్కరం అండి. మేము వైజాగ్ నుంచి వచ్చాము. ఈ పుష్కరంలో స్నానం చేయడం అనేది ఎన్నో జన్మల పుణ్యం. ఎన్నో మనకి చాలా పాపాలు నశించిపోయి పుణ్యం సంపాదించుకోవడానికి మనం ఇక్కడ పుష్కరంలో స్నానం అనేది ఆచరిస్తాం. సో పుష్కరాలు అనేవి రేపు, కానీ ఈ రోజు నుండే జనాలు అది చాలా ఎక్కువగా ఉన్నారు. మనకి ఈరోజు సోమవారం కాబట్టి ఈ రోజు నుండే జనాలు అది బాగా ఎక్కువగా ఉన్నారు. చేస్తామండి, 12 రోజులు ఉండడానికి వచ్చామండి, చేయడానికి వైజాగ్ నుండి మేము వచ్చామండి. ఇది నా 2వ పుష్కరం అండి. మొత్తానికి ఒకళ్ళిద్దరు పూర్తి స్థాయిలో, అంటే కేవలం ఒకరోజు పుష్కరంలో పుష్కర స్నానం కోసం ఘాట్లో వచ్చి గోదావరిలో మునిగి వెళ్ళిపోకుండా పూర్తి స్థాయిలో 12 రోజులు స్నానం చేస్తే పుణ్యఫలం పూర్తిగా వస్తుందని చెప్తున్నారు. అందుకే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా సైతం ఇక్కడ స్నానాలు చేస్తున్నారు. ఇప్పుడు పుష్కర్ ఘాట్ చూస్తుంటే మొత్తం భక్తజన సందోహంతో నిండిపోయింది. ఎటు చూసినా గోదావరిలో స్నానాలు చేసి పైన ఉన్న దేవాలయాలు, పుష్కర్ ఘాట్లో దాదాపు 15 దేవాలయాల వరకు ఉన్నాయి. మొత్తం ఆ దేవతాలయాలను ఇక్కడ నుంచి వాళ్ళ ఆలయాలను సందర్శించుకుని వెళ్ళటం జరుగుతుంది. మరోవైపు కోట్లింగాల విఐపి ఘాట్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. భారీ ఎత్తున తాకిడి మొదలైంది. భక్తజన సందోహం అంతా రాజమండ్రికి చేరుకుంటున్నారు. ఇంకొక 24 గంటల్లో రేపు ఉదయం 6:26 ఈ పుష్కర మేళా ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి పుష్కరాలను ప్రారంభించడం జరుగుతుంది. రాజమండ్రి పుష్కరాల రేవు నుంచి వీడియో జర్నలిస్ట్ మురళితో కలిసి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.